చూడండి. ఇంక ఇవి పెట్టి ఏం ఉపయోగం అండి ఇవి వీటి వల్ల? గోడ కొరిగిన చెత్తబుట్టలు, లక్షల రూపాయల ప్రజాధనం వృధా. జిహెచ్ఎంసీ ఏది చేపట్టినా 3 రోజుల ముచ్చటేనా? మల్కాజ్గిరి డివిజన్ భవానీనగర్ బస్టాప్ సమీపంలో గోడ కొరిగిన చెత్తబుట్టను పట్టించుకొని అధికారులు. ప్రజాధనంతో జిహెచ్ఎంసీ చేపట్టిన ఏ కార్యక్రమం అయినా 3 రోజుల ముచ్చటగానే ముగుస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో లక్షల రూపాయలు వెచ్చించి ప్రజల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు మూలన పడ్డాయి. చెత్తబుట్టను కూడా గతంలో మల్కాజ్గిరి సర్కిల్లో అన్ని డివిజన్లో ఏర్పాటు చేసినవి దొంగిలించబడ్డాయి. చాలా నెలలుగా చెత్తబుట్టలు లేకుండా కేవలం స్టాండ్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గత 3-4 నెలల ముందు జిహెచ్ఎంసీ అధికారులు చెత్తబుట్టలు లేని ప్రతి చోట చెత్తబుట్టలను అమర్చి చేతులు దులుపుకున్నారు. చిత్రంలో కనిపిస్తున్న చెత్తబుట్టలు మల్కాజ్గిరి డివిజన్ భవానీనగర్ బస్టాప్లో నేలపైన కాకుండా చెత్తబుట్టలు గోడకు ఒరిగాయి. ఇది ఎక్కడో అని పొరబడితే పప్పులో కాలేసినట్టే. ఈ బస్టాప్ పక్క వీధిలోనే జిహెచ్ఎంసీ మల్కాజ్గిరి ఆఫీస్ ఉందంట. నిత్యం డీసీపీతో పాటు సిబ్బంది మొత్తం ఇదే దారి నుంచి వెళ్తూ వస్తూ ఉంటారు. అయినా గోడ కొరిగిన చెత్తబుట్టలు మాత్రం దాని స్థానంలో యథావిధిగా ఏర్పాటు చేయాలనే ఆలోచన రాకపోవడం విడ్డూరం. లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి సరైన నిర్వహణ లేకపోతే వాటి ఏర్పాటు చేయటం ఎందుకని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా గోడ కొరిగిన చెత్తబుట్టలతో పాటు మల్కాజ్గిరి సర్కిల్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెత్తబుట్టలపై ఓ నజర్ వేయాల్సిన అవసరం అధికారులపై ఎంతైనా ఉంది. అలా పెట్టి వదిలేశారు వాటిని. ఏం ఉపయోగం వాటి వల్ల?